నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను, 1, 2, 3 ఏదో సంథింగ్. ఇప్పుడు నేను రోజుకు 10 ట్వీట్లు పెడతాను, 10, 15, కొన్ని రోజులు ఇంకా ఎక్కువ. అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటా ఆ లెక్కన. ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను, ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండటానికి ఛాన్స్ లేదు. అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్. అది ఇప్పుడు రెండో పాయింట్, దాని మూలాన ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్గా నిద్ర అంటే, ఓకే పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు, తను హర్ట్ అయ్యాడు, ఓకే. దానికి సంబంధించి అది అయిపోయింది, దాని మూలాన ఏమీ జరగలేదు. ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు. అంటే ఎవరో దాన్ని పట్టించుకుంది, ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు, అదొకటి. సో అప్పుడు నేను బిజీగా ఉండటం వలన నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను, ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు. మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే, 4-5 చోట్ల వేరే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు, సేమ్ థింగ్. సంవత్సరం తర్వాత 4-5 ఒకేసారి మేల్కొనడం ఏంటి అనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇది దానికి బెయిల్ ఇవ్వడానికి ఉందా లేదా, అసలు ప్రైమా ఫేసి బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి. అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అపియరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను. అది చాలామంది చేస్తున్నారు, సుప్రీంకోర్టు మీద కూడా దాని ఉంది. Prime Minister Narendra Modi also he supported that for quick and efficient service and justice and అప్పుడు నేను ఆ టైంలో 11 గంటలకి ఎప్పేర్ అవ్వాలి 25వ తారీఖు అంటే నేను 10 గంటలకి నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇలా కుదురుతుందని. ఒక 20 నిమిషాల్లో పోలీసులు వచ్చారు.